దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకి, సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని మహాకృప ద్వారా మనలను ప్రతిదినము బలపరుస్తున్న మన తండ్రికి స్తుతి కలుగునుగాక. ఈ లోకంలో ఆరాధించుటకు, ఈ లోకంలో గణపరచుటకు ఒకే ఒక్క దేవుడు, ప్రభు, రక్షకుడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఈ లోకంలో లేరు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సర్వలోక నాథుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయనను ఆరాధిస్తుండగా, ఆయన ఆరాధించేటువంటి వాక్యమును దేవుడు నీకు, నాకు, మనకు కూడా ఇచ్చినందుకు మనం ధన్యులం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక ఈ సమయంలో తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, దేవుని కృపా వాక్యము కొరకు కనిపెడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు, మన హృదయాలను స్పందించినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయాన్ని ప్రభు తట్ట చూద్దాం. ఓ హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. Jesus, worship you, Jesus. We thank you, Jesus. We glorify you, Lord. Hallelujah, hallelujah. ప్రభువానికి కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. నీ వంటి గనులు లేరు ప్రభువా. నీవే సర్వాధికారి అయిన దేవుడు. ఈ భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రములు, సమస్త విశ్వమును మాటతో కలగజేసిన వాడా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. తండ్రి, ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధికి మేము వస్తున్నాం. నీ దయగల హస్తాల నీడకు మేము వస్తున్నాం. తండ్రి, మాతో మాట్లాడనా. పరిశుద్ధాత్మదేవ, మా హృదయాలు తెరవండి, మమ్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. చేతులెత్తి స్తుతించుదాం. ఆయన మాట్లాడే దేవుడు, మన హృదయాలు బలపరిచే దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఆయన వాక్యము బయలు వెళ్ళుట తోడనే వెలుగు కలుగును. అది జ్ఞానము లేని వారికి జ్ఞానము, తెలివి లేని వారికి తెలివి, బుద్ధి లేని వారికి బుద్ధిని కలగజేయు దైవ వాక్యము నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ వాక్కు కొరకు కనిపెట్టుచున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నాయన. నీ బిడ్డలను బలపరచండి నాయన. నీ వాక్కుతో బలపరచండి నాయన. నీ మాట బ్రతికించేది, నీ మాట లేవనెత్తేది, నీ మాట దీవించేది, నీ మాట దయ్యపు శక్తులను వెళ్ళగొట్టి నీ బిడ్డలకు జీవం ఇచ్చేది యేసయ్య మాట. నీ మాట మమ్మలను బలపరిచేది కనుక ఇదిగో నీ వాక్యం సెలవిస్తున్నావు. ఆయన మాట, ఆయన వాక్కు అరణ్యమును కదల చేయదు. అవునయ్యా, అరణ్యమును కదిలింపజేసేది నీ మాట. హల్లెలూయా. అరణ్యము లాంటి హృదయాలు, బండ లాంటి హృదయాలు ఈ మధ్యాహ్న కాల సమయం హృదయాలలో కదలిక కలుగునుగాక. అయ్యా, నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడు, నజరేయుడైన యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ సంఘ బిడ్డలారా, ప్రతి 3వ మంగళవారం రోజు మన ప్రభు అయిన దేవుని సన్నిధిలో దేశము కొరకై, రాష్ట్రముల కొరకై, అనేక ప్రజల కొరకై, నాయకుల కొరకై, అధికారుల కొరకై, రైతుల కొరకు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివాహాల కొరకు, వివాహాలు జరిగి గర్భఫలం లేని వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. అలాగా ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలో ఎంతోమంది జీవితాల్లో దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎన్నో దేవుడు చేసిన ఉపకారములను గూర్చి మనం వింటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డకి మరి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఒకటి ప్రార్థన, రెండోది వాక్యము. ఇవి 2 కూడా ఒక దేవుని బిడ్డకి, క్రైస్తవునికి ప్రాముఖ్యమైనవి. ఎంత ప్రాముఖ్యమైనటంటే అవి దేవునితో గడిపే సమయము గనక
అది శ్వాసతో సమానము. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మన ప్రభు మనల్ని అడుగుతున్నాడు, ఒక్క గడి అయినను నాతో మెలకువగా ఉండలేరా అన్నాడు శిష్యుల్ని అడిగినట్లుగా ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాలను నిన్ను అడుగుతున్నాడు. ఒక్క గడి అయినా దేవునితో గడుపుతున్నావా? ఒక్క గడి అయిన ప్రార్థనలో గడుపుతున్నావా? ఒక్క గడి అయిన తండ్రితో నీ యొక్క హృదయపూర్వకంగా ఆయనతో గడపటం నీ జీవితంలో నేర్చుకుంటున్నావా? అంత్య దినాలు, భయంకరమైన దినాలు, దుర్దినాలు, ఎప్పుడు ఏమవుతో తెలియనటువంటి ఈ భయంకరమైనటువంటి రోజులలో ప్రభుతో చెప్పు, అయ్యా నేను నీతో నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో గడిపే అనుభవం నాకు కావాలి. యాకోబు తన జీవితం అంతా కూడా ఇష్టానుసారంగా అనగా తన ఆలోచన ప్రకారం, తన ఉద్దేశ ప్రకారం నడిచాడు. కానీ ఇదిగో ఒక రోజు వచ్చింది, ఒక భయంకరమైనటువంటి విపత్తు సమయం వచ్చింది. తన సొంత అన్న తన మీదికి 450 మందితో శత్రువులతో తనను చంపటానికి వస్తున్న సమయంలో, అలాంటి సమయంలో యాకోబు ఒంటరివాడై ఎబ్బోకు రేవు దగ్గర కూర్చున్నాడు. తన బ్రతుకులో ఏనాడు ప్రభుతో గడిపిన అనుభవం లేదు. ఆ రోజు దేవుని దగ్గర గడపటం నేర్చుకున్నాడు. తన బ్రతుకంతటిని ఒప్పుకున్నాడు. ఇదిగో ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేమి అన్నప్పుడు ఆయన చెప్పక తడబడలాడుతున్న సమయంలో ఇదిగో ప్రభు అతని యొక్క తొంటి మీద తన్నినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు నా పేరు యాకోబు అని చెప్పగా అతనికి ఆ రోజు నుంచి ఒక శాశ్వతమైన దీవెన మొదలైనది. దేవుని బిడ్డలారా, యాకోబు అనగా మోసగాడు. తన తండ్రిని, తన అన్నయ్యను, తన ఇంటి వారిని, అలాగే మామయ్యను, తనకు సంబంధించిన వారందరినీ మోసం చేసి మోసకరమైన జీవితాన్ని అనుభవించినటువంటి అతను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన హృదయము ఎంత మోసపరితమైనదో అర్థమైనది. ఎందుకు ప్రార్థన చేయమని దేవుడు కోరుతున్నాడంటే, ప్రార్థనలో నువ్వెవరివో అర్థమవుతుంది, నీ స్థితి ఏమిటో అర్థమవుతుంది, నీ హృదయం ఏంటో అర్థమవుతుంది, దేవునితో నీకున్న సంబంధం ఏమిటో అర్థమవుతుంది. అందుకే హృదయపూర్వకమైన ప్రార్థన దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆసక్తితో కూడిన ప్రార్థన దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎన్ని కష్టాలైనా దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఈ అంత్య దినాలలో కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములో నుండి లూకా సువార్త 13వ అధ్యాయము మనం చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మనం చూడగలం. చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద నివసిస్తున్న సమయంలో ఆయన పగలంతా దేవుని యొక్క సువార్త వివిధ ప్రాంతాలకు వెళుతూ ప్రభుని గూర్చి, రాజ్యమును గూర్చి, మారు మనసును గూర్చి హెచ్చరిస్తూ తెలియజేస్తున్నటువంటి సమయాల్లో ప్రతి విశ్రాంతి దినం ఏదో ఒక సమాజ మందిరంలో ఆయన కూడి దేవుని గూర్చి ప్రకటన చేస్తున్నాడు. ఈ లూకా ఎవరు అనగా ఆయన గొప్ప వైద్యుడు. ఈ లూకా యేసు ప్రభుని గూర్చి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను పరిశీలించి, మొదటి అధ్యాయం 1 వచనం 2 వచనాలు గమనించినట్లయితే ఇదిగో అన్నీ కూడా పరిశీలించి ఈ గ్రంథమును రాసినట్లుగా మనం చూస్తాం. ఇది చరిత్ర రికార్డ్. ఏదో కళ్ళబొల్లి కథ రాయలేదు లూకా. ఆయన మహావైద్యుడు, ఆయన గ్రీకు వాడు. ఈనాటికి వైద్య శాస్త్రంలో గ్రీకు యొక్క ఆ విధానాన్నే మనము చూస్తూ ఉంటుంటాం. ప్రతి నామకరణము కూడా గ్రీకుతోటే ప్రారంభం అవుతూ ఉంటుంది, ఆ పదాలతోటే ప్రారంభం అవుతుంటుంది. కనుక ఈ వైద్యుడుగా లూకా ఆనాటి యొక్క గొప్ప వైద్యులలో ఒక వైద్యుడుగా
లూకా ఉన్నాడు. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే, మరి యేసు ప్రభు చనిపోయాడు అని నిర్ధారించిన వారిలో లూకా ఉన్నాడు. లూకా ఆ యేసు ప్రభు యొక్క డెత్ సర్టిఫికేట్ నిర్ణయించాడని మరి చరిత్రకారులు మనం చరిత్రకారుల నుండి వినవచ్చు. అంటే అంత గొప్ప వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని తెలుసుకొని, యేసుక్రీస్తుని తెలుసుకొని, యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి అక్కడున్నటువంటి ఆనాటి పరిస్థితులను గూర్చి రాస్తున్నటువంటి ఈ యొక్క సువార్త. ఏ గ్రంథములో లేనటువంటి అత్యధిక సార్లు ఈ సువార్తలో స్వస్థత గురించి రాయబడింది. సుమారు 30 సార్లు స్వస్థత స్వస్థత స్వస్థత. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది స్వస్థత పరచడానికి. 4 సువార్తలు 4 విధాలుగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రజెంట్ చేశారు. మత్తయి ఆయన యూదులకు రాజని, మహారాజని ఆయనను ప్రజెంట్ చేశాడు. మార్కు ఆయన ఈ లోకానికి మార్కు ఆయనని ఒక గొప్ప వ్యక్తిగా మార్కు ప్రజెంట్ అంటే ఒక్కొక్క సువార్థికుడు ఒక్కొక్క రీతిగా ఆయనని ప్రజెంట్ చేస్తూ వచ్చాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ లూకా ఏమని ప్రజెంట్ చేశాడంటే, ప్రభువైన యేసుక్రీస్తును మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన మన భారమంతటిని మోసి ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టాడు అనేటువంటి. చూడండి, దేవుడు ఇక్కడ మనం ఏం చెప్పబోతున్నంటే, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషుల యొక్క రుగ్మతలన్నిటిని కూడా భరించుటకు వచ్చానని వాక్యం సెలవిస్తుంది. అదే లూకా సువార్త 4వ అధ్యాయంలో మరి ఆయన యెషయా గ్రంథమును గూర్చి ఆ యొక్క సినగోగులో లేదా సమాజ మందిరంలో చదువుతున్నప్పుడు ఆయనకు మొట్టమొదటి వచ్చింది. చూడండి, 4వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హస్తవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, గుడ్డివారి కన్నులు తెరవజేయుటకు, అదిగో నలిగిన వారిని ఆయన బలపరుచుటకు లేదా విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకు, బాగు చేయుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందిని ఆయన బాగు చేశాడు. నేటికి ఆయన బాగు చేస్తూనే ఉన్నాడు. కనుక ప్రభువుని యేసుక్రీస్తు స్వస్థపరచు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను స్వస్థపరచువాడు. ఆయనే స్వస్థపరుస్తాడంటే శరీరమును స్వస్థపరుస్తాడు, ఆత్మను స్వస్థపరుస్తాడు, మనసును స్వస్థపరుస్తాడు. ఈ హీల్స్ ద స్పిరిట్ అండ్ మైండ్ అండ్ ఆల్సో అవర్ బాడీ. దేవుడు స్వస్థపరచువాడు. అందుకే నిశ్చయముగా ఆయన మన వ్యసనములను ఊహించెను, మన యొక్క సమస్యలన్నిటినీ, మనకున్నటువంటి వ్యాధులన్నిటినీ సహించెను అనే వాక్యము మనం చూడగలం. నిశ్చయముగా నీ బాధ ఏంటో, నీ వ్యాధినేంటో ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్నాడు, ఆయన బాగు చేయగలవాడు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ఒక స్త్రీని మనం చూడగలం. ఆమె 18 సంవత్సరముల నుండి నడుమొంగిపోయిందట. ఎందుకయ్యా 18 సంవత్సరాల నుంచి ఆమె నడుమొంగిపోయి ఉన్నది అంటే, బైబిల్ సెలవిస్తుంది, ఆమె నడుము మీద బలహీనపరచు దయ్యము కూర్చున్నది. బలహీనపరచు దయ్యము కూర్చొని ఆమె ఎంత మాత్రము చక్కగా నిలువకుండెను. ఎక్కడున్నది ఆమె? విశ్రాంతి దినమందు సమాజ మందిరములో ఉన్నది. అనగా బలహీనత ఉన్నది, ఆమె మీద దయ్యం ఉన్నది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మందిరము విడవకుండా సన్నిధికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, రోగం బాగుపడకపోతే 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, ఇంకా ఏం దేవుడు నాకేం మేలు చేయలేదని వదిలిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడున్న ఈ స్త్రీ, ఈమె 18 సంవత్సరాల నుండి
బాధపడుతూ ఉన్నది. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ, బలహీనపరిచిన దయ్యం. సంఘాలలో ఎంతోమంది మందిరానికి వస్తుంటారు, బలహీనపరచు దయ్యాలు ఎంతోమందిని పడుతూ ఉంటాయి. కొంతమంది ఎంత వాక్యం విన్నా అది అర్థం కాదు. కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది నువ్వు మనస్ఫూర్తిగా కాకుండా ఏదో పెదవుల ప్రార్థన చేస్తుంటావు. కనుక ఈ ఈ మధ్యాహ్న కాల సమయం నీ బలహీనత ఏదైనా నువ్వు విడువక ప్రభువుని ప్రేమించడం నేర్చుకుంటే, విడువక ప్రభువుని ఆరాధించడం నేర్చుకుంటే, మానక దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నువ్వు పరీక్షించొద్దు. దేవుడు నాకు 2 నెలల్లో ఏం చేయలేకపోయాడు, 3 నెలల్లో నాకేం కాలేదు అని వదులుకొని లోకానుసారంగా వెళ్ళేవారు ఉండొచ్చు. కనుక యేసు ప్రభు ఎవరో నీకు తెలియాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలియాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినది కేవలం నీ యొక్క శరీరమును బాగు చేయడానికే కాదు, నీ మనస్సులో ఉన్న పాపమును తీసివేసి నీ ఆత్మను శుద్ధీకరించి నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకువెళ్ళడానికి. ఆయన నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. ఈ సమయంలో ఏ స్థితిలో నీవు బాగలేక బాధపడుతున్నావో దేవుని బిడ్డ నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. వాక్యం చదువుదాం చూడండి మరొకసారి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువలేకుండా ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. ఇక్కడ ఒక 3 విషయాలు గమనించాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నా, నీ బాధ ఏదైనా, ఒకవేళ కుటుంబ సమస్యల, నీ ఒంట్లో సమస్యల, ఇంట్లో సమస్యల, ఆర్థిక సమస్యల, నీ జీవితంలో చెప్పుకోలేని పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావా? కొంతమందికి తల సమస్యలు, కొంతమందికి గుండె సమస్యలు, కొంతమందికి ఇదిగో ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, ప్రేగులలో, కిడ్నీస్లలో, గర్భాశయ సమస్యలు. అంత మాత్రం కాదు, ఎముకలలో భయంకరమైన నొప్పులు, కండరాలలో భయంకరమైనటువంటి వ్యాధులు, రాత్రిలు నిద్ర పట్టక ఏడ్చుచున్నటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటాయి. ఎన్ని పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారో ఇదిగో ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరచువాడని నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో. ఆయన నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నావో నీ బాధనంతటిని కూడా తీసివేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచడం నువ్వు నేర్చుకో. ఇక్కడ వాక్యం చెప్తుంది 18 సంవత్సరాల నుండి, 18 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము నడుము మీద కూర్చుందట. ఆమె నడు వంగిపోయిన స్త్రీ, వంగిపోయిన అనుభవం, వంచబడిన అనుభవం, కిందికి చూసే అనుభవం. మందిరానికి వస్తారు ఎంతోమంది వంగిపోయిన అనుభవం, చక్కగా నిలబడలేరు. చక్కగా నిలిస్తే నువ్వెవరో తెలుస్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చిన వారందరినీ నువ్వు లేచి నడువు, నిలువు అని చెప్తుంటాడు. ఎందుకు? ఆయనకు వంగిపోయిన లేదా ఇలా వంగిపోయిన బ్రతుకు ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు నిలబడాలి. నిన్ను నిలబెట్టువాడు దేవుడు, నిన్ను బలపరచువాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ 18 సంవత్సరాల నుంచి ఆమె అలా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆమె వాక్యం చెప్తుంది ఏంటంటే, విశ్రాంతి దినమున క్రమం తప్పక సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధిస్తుంది. దేవుని బిడ్డ, సమస్యలు ఎన్నెన్ని ఉండొచ్చు, సమస్యలను బట్టి నువ్వు మందిరాన్ని ఆఫ్ చేసుకోవద్దు. దేవుని దగ్గరికి వచ్చాను ఏమి జరగలేదని
నువ్వు బాధపడుతూ వెనుదిరగొద్దు. ఒకరోజు ఉన్నది, ప్రభు నిన్ను చూస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీ నడువొంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడిన ఆ స్త్రీని ప్రభు అయిన యేసు చూచి, ఆమేన్, నిన్ను చూచే సమయం ఉంది. నిన్ను చూసి నీ స్థితిని మార్చే సమయం ఉంది. నీ స్థితిగతులను మార్చే సమయం ఉంది. నీ యొక్క హృదయ స్థితిలో మేలైనది చేసే సమయం ఉంది. నీ కుటుంబంలో మేలైనది చేసే సమయం ఉంది. నీ పిల్లల జీవితంలో మేలైనది చేసే సమయం ఉంది. ఆమేన్. ఆయన మేలైనది చేయువాడు. తన కొరకు నిరీక్షించువారు, తన కొరకు ఎదురు చూచేవారికి నూతన బలము యేసయ్య మనకిస్తున్న వాగ్దానం. యెహోవా కొరకు ఎదురు చూచేవారికి నూతన బలం. నువ్వు ఏం ఎదురు చూస్తున్నావు? దేవుని సన్నిధిలో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? మేలు కొరకు ఎదురు చూస్తున్నావా? సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? ఇంట్లో క్షేమం కొరకు ఎదురు చూస్తున్నా? దేవుడు తప్పక అనుగ్రహించువాడు. ఇక్కడ ఆమెను యేసయ్య చూచి, యేసు ప్రభు చూచే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడని హాగరు ఆయనకు పేరు పెట్టేది. దేవుడు చూచుచున్న దేవుడు. నిన్ను చూస్తూ నీ కన్నీటిని చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి నిర్గమకాండంలో చెప్తున్నాడు, ఇదిగో నిశ్చయముగా నా ప్రజల కన్నీరున్న వారి కన్నీరు నేను చూశాను, వారి బాధ నేను చూశాను, వారి మొరలు నేను విన్నాను, అందుకే వారిని విడిపించుటకు నిన్ను పంపిస్తున్నాను. మోసే నువ్వు వెళ్ళు అని ప్రభు అనగా, మన ప్రభు చూచేవాడు, మన మొర వినేవాడు, మన బాధను చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన అంత మంచి దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. కనుక ఇక్కడున్న ఈ స్త్రీని ప్రభు చూచి ఆమెను రమ్మని పిలుస్తూ ఉన్నాడట. రా నా దగ్గరికి రా అని ఆమెను పిలిచినప్పుడు, ఆమె ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసయ్య ఆమెతో అంటున్నాడు, అమ్మా అమ్మా. ఆయన ప్రేమ గల పిలుపు చూసారా? ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ! ఆయన వంటి ప్రేమ కలిగిన, పిలుపు కలిగిన గొప్ప దేవుడు ఇంకెవరున్నారండి? అమ్మా, నీవు నీ వ్యాధి నుండి విడుదల పొంది ఉన్నావు, నీవు నీ బాధ నుండి విడుదల పొంది ఉన్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధను అనుభవిస్తున్నావో, ఇదిగో నేటి నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని నిరీక్షణతో ప్రభు మందిరానికి వచ్చిన నీకు దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? గత కాలం నుండి ఎదుర్కొంటూ వస్తున్న ప్రతి శోధన పైన, ఇబ్బంది పైన, దుష్ట శక్తులపైన, మాంత్రిక చిల్లంగి చేతబడి క్రియలపైన, నిన్ను వేధిస్తున్న ప్రతి వేదన పైన దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్న. నమ్మినోళ్ళు చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడుదలిచ్చే దేవుడు. ప్రభు అయిన యేసయ్య ఆమెతో అంటున్నాడు, అమ్మా అమ్మా, నీవు నీ వ్యాధి నుండి, నీ సమస్య నుండి, నీ పరిస్థితి నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమెను ముట్టగానే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వెంటనే ఆమెలో ఉన్న ఆ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అనగా బలహీనపరచు దయ్యము ఆమెను వదిలిపోయినది. హల్లెలూయా. ఈరోజు నిన్ను బలహీనపరుస్తున్నా, నీ కుటుంబాన్ని బలహీనపరుస్తున్నా, నీ యొక్క ఆర్థిక స్థితిని బలహీనపరుస్తున్నా, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తున్నా, ఏదైనా ఈ రోజు నుంచి దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది కష్టపడి 24 గంటలలో కష్టపడి ఎంత చెమట వచ్చి వారు కష్టపడతారో, తీరా చూసుకుంటే కొన్నిసార్లు కష్టమంతా వ్యర్థమైపోతుంది. ఎటుపోతుందో నెల అయిపోయేసరికి వారి యొక్క ఆదాయం ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు. కారణం బలహీనపరచు దయ్యము. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క దయ్యములు పడుతుంటాయి. ఈ మధ్యాహ్న కాల సమయం ఏది నిన్ను పట్టి పీడిస్తుందో, కొన్నిసార్లు మాకు తెలిసిన కుటుంబం ఉండే, శోధనలు తట్టుకోలేక ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేయాలని చూశారు. కానీ దేవుడు వారి ధైర్యపరిచి నిలబెట్టి బలపరిచాడు ఎన్నోసార్లు. ఎందుకు? దురాత్మ బలహీనపరుస్తుంటుంది. అయ్యో ఇక మా వల్ల కాదు, ఇది మా జీవితం ఇక ముందుకు వెళ్ళలేదు అని బలహీనపరచబడిన ఆ సమయంలో దుష్టుడు
మరణాన్ని చూపిస్తున్నాడు. ఎల్లు, మరణంగా చనిపో. మనం చనిపోవడానికి ప్రభు పిలవలేదు. మనం బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి, నిలబడాలి, అనేకుల్ని నిలబెట్టాలి. మనం లేచి నడుస్తూ అనేకులు ఆయన సన్నిధికి నడిపించాలనే కదా నిన్ను లోకంలో నుంచి పిలుచుకున్నాడు, పాపంలో నుంచి పిలుచుకున్నాడు, చెడులో నుంచి పిలుచుకున్నాడు. నిన్ను మార్చుకొని తన బిడ్డగా ఎందుకు నిలబెట్టుకున్నాడో తెలుసా? నీకు మేలైనది చేయాలని. హల్లెలూయా. గత కాలంలో జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలతో ఇదిగా నా వల్ల కాదు, ఇక ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా బ్రతుకులో, మేలు జరగట్లేదని కృంగిపోవద్దు అమ్మా, కృంగిపోవద్దు అయ్యా, కృంగిపోవద్దు. సంవత్సరాలు అవుతుంది నా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని కృంగిపోవద్దు. ఇదిగో నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు, నీ స్థితిని మార్చే దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో మేలైనది చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చూచి ఆమెను పిలిచి ఆమెను ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనపరచు దయ్యము వెళ్ళిపోయింది. అక్కడ కొంతమంది విశ్రాంతి దినమున యూదులకు ఎలా ఉంటుందంటే, విశ్రాంతి దినము ఆ రోజు ఏ పని చేయకూడదు. కనీసం కొంచెం దూరం కూడా నడవద్దు. బైబిల్లో మనం నిర్గమకాండంలో గమనించినట్లయితే విశ్రాంతి దినాన ఒక వ్యక్తి పోయి కట్టెలు ఏరుకుంటుంటే అది ప్రజలు చూసి మోషే కంప్లైంట్ ఇస్తారయ్యా, విశ్రాంతి దినంలో వీడు కట్టెలు ఏరుకుంటానికి వచ్చిండయ్యా, మరి ఏంటి వీడి పరిస్థితి అంటే ప్రభు సన్నిధిలో కనిపెడతా అంటాడట. అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, విశ్రాంతి దినంలో కట్టెలు ఏరుకోవడం కూడా తప్పు గనక వాడిని రాళ్ళతో కొట్టి చంపండి అని. అంటే అంత కఠినమైన శిక్ష. ఇదంతా ఏంటి? ఇవన్నీ ఒక ఆచారం. అక్కడ విశ్రాంతి దిన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాని ఏమంటాడంటే, ఇదిగో స్వస్థపరచడానికి మిగతా రోజులు ఉన్నాయి కదా, విశ్రాంతి దినాన్ని వచ్చి స్వస్థపరచవద్దు, వద్దని చెప్పండి అని ప్రభు అయిన యేసును అక్కడున్న సమాజ మందిరపు అధికారి అంటుంటే, ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, ఓ వేషధారులైన మనుషులారా. చదువుదామా? ఇదిగో చదవండి, ఆ మాట చదువుతాం చూడండి. 14వ వచనంలో, యేసు విశ్రాంతి దినం స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి ఆ జనసమూహములను చూచి, పని చేయదగిన 6 దినాలు కలవు కదా, ఆ దినములలో వచ్చి స్వస్థపరచుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆ కింది వచ్చిన ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూచి సంతోషించిరి. దేవునికి స్తోత్రం. అంటే మత సంబంధమైన, ఆచార సంబంధమైన, లోక సంబంధమైన వాళ్ళకి దేవుని కార్యాలంటే ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రోజులలో చూడండి, నువ్వు ఏడికన్నెళ్ళు, ఏదైనా చెయ్యి, నువ్వు తాగు, తందనాలాడు, సినిమాలు చూడు, షికాలు చేయి, పాపం చేయి, ఎంత చెడు పనులన్నా చెయ్యి. దేవుని దగ్గరికి వస్తే కొంతమందికి కోపం. దేవుని దగ్గరికి వచ్చి వాడు మేలైనది పొందుకుంటే కోపం. నేను కూడా దేవుని నమ్ముకున్న కొత్తలో మా నాన్నగారు నన్ను కోప్పడేది, నా స్కూల్లో నన్ను కోప్పడేది. నాకు స్నేహితులైన వాళ్ళు నాకు దూరం అయిపోయారు. అప్పుడు సినిమాలు చూసేటప్పుడు, సినిమా కథలు చెప్పేటప్పుడు, బూతు మాటలు మాట్లాడుకునేటప్పుడు, దేవుని తెలియనప్పుడు, ఇవన్నీ చేస్తుంటే ఎంతో సంతోషపడుతూ ఇకలాడుతూ పక్కపక్క నవ్వుకుండేవారు. ఎప్పుడైతే దేవుని తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి నన్ను సిద్ధపరచుకున్నానో ఒక్కొక్కరు నాకు దూరం అయ్యారు, నాకు వ్యతిరేకులయ్యారు. ఇదే పరిస్థితి. ఒకడు పాపంలో బతికిన ప్రజలకు సంతోషం, లోకానికి సంతోషమే. చెడులో బతికిన లోకం హ్యాపీగా ఉంటారేమో, కానీ బాగుపడితే వస్తుంది. ఇక్కడున్న ఈ సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుంచి ఆమె నడువంగి దేవుని పాదాల దగ్గర కూర్చుందే, ఏ రోజు ఆమెను కూర్చున్న చింత లేదు. ఆ రోజు స్వస్థపరచబడినందుకు
ఆ సమాజ మందిరపు అధికారికి కోపం వచ్చేసిందట, మండిపడ్డాడని వాక్యం చెప్తుంది. మండిపడ్డాడంటే పండ్లు పటపట కొరుకుతున్నాడు. పండ్లు పటపట కొరికేది ఎవరండి? సాతాను పట్టిన వాళ్ళే, దురాత్మ పట్టిన వాళ్ళే. కోపంతో మండిపడ్డాడు. యేసు ప్రభు అంటే కోపం, మత నాయకులకు కోపం, మత ప్రజలకు కోపం. యేసు ప్రభు అంటే మంట ఎక్కువ, మంట. పండ్లు కొరుకుతుంటారు యేసు ప్రభు అంటే. ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు, ఆయన మేలు చేయువాడు, ఆయన జీవితాలను మార్చువాడు, హృదయాలను మార్చువాడు, కుటుంబాలలో నెమ్మదినిచ్చేవాడు, ఒంట్లో స్వస్థతలు ఇచ్చేవాడు, కుటుంబాల్లో ఆశీర్వాదం ఇచ్చేవాడు, పాపము నుండి విడుదల చేసి విమోచన చేసే గొప్ప దేవుడు. ఆయనను చూస్తే మత సంబంధమైన ప్రజలు మండిపడుతుంటారు. యేసు ప్రభు అన్న, యేసు ప్రభు బిడ్డలన్న లోకానికి మంట. ఎందుకు? బాగుపడొద్దు. యేసు ప్రభులో గౌరవం, ఒకప్పుడు గౌరవం లేని బ్రతుకులు, ఒకప్పుడు విచ్చలవిడి జీవితాలు. ఏంద్రి బతుకని అందరూ హేళన చేస్తుంటే అది లోకం సంతోషపడుతుంది. అని ఊహించుకున్నటువంటి ఆ బతుకులు యేసు ప్రభు మార్చితే మంట కలుగుతుంది ప్రజలకి. ఇక్కడున్న చూడండి, 18 సంవత్సరాల నుంచి స్వస్థత లేక బలహీనపరచు దయ్యం పట్టిన ఆమె బాగుపడటం వలన విశ్రాంతి దినం అంటే మతాచారాన్ని దెబ్బకొట్టాడు, మతాచారాన్ని బ్రేక్ చేశాడని యేసు ప్రభు మీద మండిపడుతున్నారట. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడున్న ప్రజలతో ఏమంటాడు? ఓ వేషధారులారా, వేషధారులారా అంటే పైకి ఒక రీతిగా కనబడుతూ కపటముతో, కుళ్ళుతో, ద్వేషంతో, పాపముతో, చెడుతో, అన్ని రకాల లోక సంబంధమైన విద్వేషాలతో నింపబడే వారలారా, మీలో ఎవరికైనా ఎద్దైనను గాడిదైన ఉన్నట్లయితే వాటిని విప్పి నీళ్లు పెట్టడా? విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా, ఎద్దైన గాడిదనే వాటికి వాటర్ నీళ్లు పెడతాడు కదా. అంతకంటే శ్రేష్టమైన వ్యక్తి కదా ఈమె. ఎద్దు కంటే గాడిద కంటే కూడా శ్రేష్టమైన వ్యక్తి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. అబ్రహాము కుమార్తె అనగా ఇదిగో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు సంబంధించిన విశ్వాస సంబంధమైన వ్యక్తి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము సంబంధికులమైన మనము కట్టబడిన, అందుకే అక్కడ వాక్యం చెప్తుంది అబ్రహాము కుమార్తె అయిన ఈమె ఈ కట్ల నుండి విడుదల పొందడం న్యాయము కాదా? ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, అబ్రహాము కుమార్తె అయిన, అబ్రహాము కుమారుడు, అబ్రహాము విశ్వాస సంబంధికుడు అయిన నిన్ను ఈ కట్ల నుండి, ఏ కట్ల చేత నువ్వు బంధింపబడ్డావో ఆ కట్ల నుండి విడుదల చేయుటకు నా దేవునికి విశ్రాంతి దినమని, నా దేవునికి మతాచారమని, నా దేవునికి కులాచారమని, నా దేవునికి లోక సంబంధమైన ఏది అడ్డు లేదు. ఆయనకు కావాల్సింది నువ్వు. కుల కట్లు, మత కట్లు, జాతి కట్లు, విద్వేష కట్లు, అనేక రకాల కట్ల చేత బంధింపబడిన వారికి ఈరోజు యేసయ్య విడుదల ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కట్ల నుండి తెంచువాడు ఆయన, కట్ల నుండి తెంచువాడు. ఆమేన్. దేవునికి మహిమ. ఇక్కడ ఎంత అద్భుతం అండి. కట్ల నుండి అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాల నుంచి కట్టబడి ఉన్నది, బంధింపబడి ఉన్నది. బైబిల్లో ఇంకొకడు ఉన్నాడు, మార్క్స్ వార్త మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో వాడు ఒక భయంకరమైనటువంటి దయ్యముల చేత బంధింపబడిన వాడు. సేనా దయ్యాలు ఎంత భయంకరంగా అంటే సుమారు 2000 పైన దయ్యాలు పట్టాయట. సేన, రోమా సైనికుల లెగియన్ అంటే సేన. సేన అంటే సుమారుగా 6000 మంది సైనికులు ఉండే ఒక బెటాలియన్. అంటే 6000 దయ్యాలు ఒక మనిషిని పట్టాయి. కట్ల చేత వాడు బంధింపబడ్డాడు. ఎన్నిసార్లు ఈ లోకపు కట్లు వాడిని కట్టినా కూడా అవి పటాపంచలైపోతున్నాయట. ఎందుకు? అన్ని భయంకరమైన దయ్యాలు ఆవరించాయి. ఎన్ని దయ్యాలంటే 2000 పైన దయ్యాలు, అనగా సుమారు 6000 దయ్యాలు వాడిని ఎంత భయంకరంగా వేధిస్తున్నాయో తెలుసా? వాడు గృహంలో ఉండట్లేదు, ఇంట్లో ఉండట్లేదు, వస్త్రములు, ఒంటి మీద వస్త్రములు ఉంచుకోవట్లేదు, వాడు తినే ఆహారం వేరు, వాడి వస్త్రధారణ లేదు,
దిగంబరుడై సమాధులలో బ్రతుకుతూ, సమాధులలో కేకలు వేస్తూ, కొన్నిసార్లు తనను తానే తన యొక్క శరీరమును గాయపరుచుకుంటున్నాడట. రక్తము కండ్ల చూస్తున్నాడు. దయ్యాలు పట్టిన వాళ్ళకు రక్తము కండ్ల చూడాలి. ఈ రోజులలో మరణ హోమాలు, చిన్న బిడలను కూడా పాపము చేస్తూ వారిని రేప్ చేస్తున్న దుర్మార్గులకు పట్టుతున్న ఆ దురాత్మలు ఏంటిది? వారికి గాయపరచటం లేదా గాయపరచుకోవడం, ఇతరులను గాయపరచటం లేదా గాయపరచటం, దురాత్మ పని అదే. యేసు ప్రభు అదిగో ఆ ప్రాంతానికి వచ్చాడు, గెరాసేనీల ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఆయన పడవ దిగి, అనగా ఆ యొక్క నావ దిగి, దోణి దిగి ఆ సముద్రపు అద్దరిన నడుస్తుండగానే బైబిల్ ఏం చెప్తుందో, వాక్యం అద్దరిన యేసు ప్రభు అంత దూరాన చూడగానే వాడు పరుగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి అంటున్నాడట, ఇదిగో మా సమయం రాకముందే మమ్మలను నశింపజేయుటకు వచ్చితివా, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, మమ్మలను నశింప చేయొద్దని ఆయనను మిక్కిలిగా బతిమలాడుకుంటున్నారట. అందులో ఉన్న వాడిలో ఉన్న ఆ దయ్యాలు, వాళ్ళకి తెలుసు, దయ్యాలకు తెలుసు యేసు ప్రభు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంది. ఈ లోక దయ్యాలన్నిటికీ తెలుసు, ఈ లోక ప్రజలకు, ఇదిగో మాంత్రిక సంబంధమైన ప్రజలకు తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని వారికి తెలుసు. వాటికి తెలుసు ఒకనాటికి తీర్పు ఉంది, ఆ తీర్పు దినాన మమ్మలను అగ్నిలో ఆరని అగ్నిలో మమ్మల్ని వేస్తాడని వాటికి తెలుసు, దురాత్మలకు తెలుసు. అందుకే ప్రభు యేసు దగ్గరికి వచ్చి అవి ఆయన దగ్గర సాష్టాంగం పడి ఆయన దగ్గర మొరపెడుతున్నా, అయ్యా మా సమయం రాకముందే మమ్మలను బాధించకు అంటే, యేసు ప్రభు వాటిని గద్దించగా అవి ఏం చేశాట, దురాత్మలకు ఎప్పుడు కూడా వాటికి శరీరాలు కావాలి. అది మనుష్య శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, ఏదైనా. ఎందుకంటే అవి ఆత్మలు, వాటికి శరీరాలు ఉండవు. ఈ భూమి మీద 3 రకాల ఆత్మలు ఉన్నాయి. ఒకటి మనుష్యాత్మ, రెండోది దేవుని ఆత్మ, మూడోది దురాత్మ. దేవుని ఆత్మకు శరీరం లేదు, దురాత్మకు శరీరం లేదు. మనిషి ఆత్మకే శరీరం ఉంది, మనకే శరీరం ఉంది. మన ఆత్మకు ఇంకొక ఆత్మ యాడ్ కావాలి. అది దేవుని ఆత్మ యాడ్ అయితే మనం ఆశీర్వదించబడతాం. దురాత్మ యాడ్ అయితే దుర్మార్గపు కార్యాలన్నీ కూడా భూమి మీద జరుగుతున్న ఈ దుర్మార్గపు కార్యాలన్నీ దేని వలనో తెలుసా? మనిషి ఆత్మకు దురాత్మ యాడ్ అయింది. మనిషి ఆత్మకు దురాత్మ యాడ్ అవటం వలన వాడి మనసు వానిలో ఉండదు, వాని మనసు వానిలో ఉండక దురాత్మ నడిపించినట్టే నడిపిస్తాడు. చేయకూడని పనులు బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 1:28 ఆ వచనాలు గమనించినట్లయితే, ఇదిగో దేవుడు వారిని వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాను. దురాత్మ పట్టిన వారికి దేవునికి చోటివ్వకపోవటం వల్ల ఏమవుతారంటే, వారు చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు వెళ్తారు. సంఘ బిడ్డ, దేవుని బిడ్డ, మందిరానికి వస్తున్న వారులారా, నువ్వు దేవునికి చోటిస్తున్నావా నీ హృదయంలో? ఈ 18 సంవత్సరాల నుంచి ఆమె బలహీనపరచు దయ్యం తన మీద ఉన్న, తాను శోధింపబడుతున్నా, తాను భయంకరంగా వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితి ఉన్నా, లోకంలో కలవలేదు, లోకాశలకు వెళ్ళలేదు, లోక సంబంధమైన వాటికి వెళ్ళలేదు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు ఒకరోజు నన్ను చక్కగా నిలబెడతాడు, తలవంపులు పాలైన వంగిపోయిన నా స్థితిని మరలా 10 మందిలో 1000 మందిలో నిలబెట్టి ఆయనకు మహిమ తెప్పిస్తాడని ఆమె నిరీక్షించింది. కనుకనే ప్రభు అంటున్నాడు, ఈ అబ్రహాము కుమార్తె కట్లతో కట్టబడిన కట్లు విప్పుట విశ్రాంతి దినమందు విప్పుట న్యాయము కాదా అన్నప్పుడు, తనను అనగా యేసయ్యను ఎదిరించిన వారందరూ కూడా సిగ్గుపడ్డారు. యేసును
కన్నులారా చూసిన వారు, ఆ స్వస్థత కార్యాన్ని చూసిన వారందరూ జన సమూహాలు ప్రభుని మహిమపరుస్తున్నారట. హల్లెలూయా, దేవునికి మహిమ. ఈ మధ్యాహ్న కాల సమయం ఇదిగో నిన్ను ఆటంకపరుస్తూ నీ జీవితాన్ని చెడగొట్టాలని, పడగొట్టాలని, నాశనం చేయాలని, ఎదగకుండా చేయాలని అణిచివేస్తూ నానా మాటల చేత అనేక ఆడిపోసుకుంటున్న వారి మధ్యన దేవుడు నీకు విడుదలిచ్చి అందరి మధ్య నిన్ను గణపరిచే రోజు రాబోతుంది. హల్లెలూయా. నిన్ను అన్నవారు, నిన్ను దూషించిన వారు, నీ పేద చెడ్డ మాటలు పలికిన వారు, ఇదిగో నువ్వు బాగుపడట ఇష్టము లేదని కోరుకునే వారందరూ సిగ్గుపడే రోజు రాబోతుంది. ఎందుకనగా మన దేవుడు చేయగల దేవుడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. ఆమేన్. యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో నీ మీద పగబట్టు వారందరూ సిగ్గునొందుదురు. ఆమేన్. సిగ్గు నొందిచ్చే దేవుడు ఆయన. ఎందుకు అంటే నిర్నిమిత్తముగా నీ మీద అంటే వారికి దేవుడు చూపిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ, దేవునికి మహిమ. అని అట్లని అందరిని ఆయన ప్రేమించట్లేదా? ఎస్, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి పట్ల కృప చూపుతున్నాడు. వేవేల ప్రజలకు కృప చూపువాడు మన ప్రభు. వేవేల తరముల వరకు కృప చూపువాడు మన ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయం తలలు వంచుదాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచాలని, నీ జీవితంలో మేలు చేయాలని, ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించాలని ప్రభు కోరుతుండగా తలలు వంచుదామా? ఎక్కడ బంధింపబడ్డావు? ఏ వంగిపోయిన స్థితిలో నువ్వు నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావు? తలలు వంచుదామా? హల్లెలూయా, స్తోత్రం. సంవత్సరాలు దాడుతున్నాయి. అయ్యో, పరిస్థితులు మార్పు లేదాయే, అనుకున్నవి జరగట్లేదాయే, ఎంత మాత్రం మంచి అనేది మాకు దూరమైందని బాధపడుతున్నావేమో. ఇదిగో ఈరోజు 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడిన దయ్యం అనేకులు ఆమె నిందిస్తున్నారు. అమ్మా, మందిరానికే పోతున్నావు కదా, నువ్వు ఇంకా చక్కగా నిలబడతలేదేంది? మందిరానికే పోతున్నావు కదా, ఇంకా సరిగా నడవట్లేదేంది? నీ బ్రతుకు మారలేదు, నీ కుటుంబం మారలేదని ఆమె అనేకులు అనుకోవచ్చు. ఇదిగో ప్రభు చూస్తున్నాడు. వీడు ఒక ఆయనను ప్రేమించే బిడ్డ, వీడు ఒక ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ బిడ్డ. నా జీవితంలో ఏది ఎదురైనా నా తండ్రిని నేను విడువడు. నా పాపము నుండి విడుదల చేసినవాడు, నా శాపము నుండి విడుదల చేసేవాడు, నా రోగము నుండి కూడా నా పట్టిన పరిస్థితిని విడుదల చేయగలిగిన దేవుడని ఆమె నమ్మి సన్నిధికి క్రమంగా వస్తుంది. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా పరిస్థితులు మారట్లేదని దిగులు పడుతున్నావేమో. అయ్యో, నా భర్త ఇంకా అదే స్థితిలో ఉన్నాడు, నా పిల్లలు ఇంకా పాప స్థితిలోనే ఉన్నారు, పిల్లల జీవితంలో జరగాల్సినటువంటి క్షేమకరమైన ఇంకా జరగట్లేదు, వివాహాలు జరగట్లేదు, వివాహాలు అయినాయి కానీ గర్భఫలము లేదు. ఓహో అని ఎన్నో రీతులుగా ఏడుస్తున్నది ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా. ఈరోజు నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నిన్ను చక్కగా నిలబెట్టే దేవుడు, నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టువాడు, నీ కట్లన్నింటినీ తెంచువాడు, నిన్ను అవమానపరిచిన వారందరి మధ్య నిన్ను ఘనపరచువాడు, నీ జీవితంలో మేలు చేయవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇదే నీకు అనుకూల సమయం. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. యేసయ్యా, అందరూ కూడా కొద్ది నిమిషాలు నన్ను విడువని వాడా, నన్ను మరువని వాడా, నా పట్ల శాశ్వతమైన కృప చూపువాడా. స్తోత్రం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు ఆయన, నీ స్థితిని మార్చడానికే ప్రభువైన యేసయ్య వచ్చాడు. కోల్పోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా నీకు అనుగ్రహించడానికి వచ్చాడు. కోల్పోయిన దేవుని రూపాన్ని మరలా అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు స్వరూపమైనను సొగసైనను లేక సిలువలో ఆఖరి రక్తపు బొట్టును చిందించిన వాడు. జీసస్, దుఃఖపడుతున్నావే, దేవునికి అప్పగించుకుందాం. అయ్యా,
సంవత్సరాలు అవుతున్నాయి, పరిస్థితులు మారట్లేదు. కానీ ఈరోజు నేను నమ్ముతున్నా, నా పరిస్థితిని మార్చడానికే ఈరోజు నాతో మాట్లాడవయ్యా. నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నీకు నూతన బలమిచ్చి నిన్ను నిలబెట్టువాడు. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఓ మహిమగల దేవుడికి స్తుతి చెల్లించుదా. ఈ రోజు నుంచి ఒక నూతనమైన కార్యం నీ జీవితంలో జరగబోతుంది. నిరీక్షించినటువంటి నీ నిరీక్షణ ఈ రోజు నుంచి సఫలము కాబోతున్నది. నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి బ్లెస్సింగ్ ఈ రోజు నుంచి నీ జీవితంలో ప్రారంభము కాబోతున్నాయి. కారణం ఏంటనగా అబ్రహాము కుమార్తె అనగా విశ్వసించిన దేవుని బిడ్డ. ఒకవేళ విశ్వసించినట్లయితే ఈ రోజు నుంచి నీ కార్యములు ప్రారంభమవుతున్నాయి, పునఃప్రారంభమవుతున్నాయి. హల్లెలూయా. ఓ స్తుతి 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 స్తుతి. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. చెప్దాం కొద్ది నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం, దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రం. మా స్థితిని బాగు చేయటకే ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు. మా పరిస్థితులను బాగు చేయటకి ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో అయా నీ సన్నిధిలో విన్న ప్రతి మాటను బట్టి వందనాలు. 18 సంవత్సరముల నుంచి దయ్యము పట్టిన స్త్రీ జీవితంలో విడుదల ఇచ్చినట్లుగా ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఏ కట్ల చేత బంధింపబడ్డారో, ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారో, నజరేయుడైన యేసు నామమున నేటి నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అద్భుతం జరిగించండి. దయ్యముల చేత బంధింపబడి, పీడింపబడి, వేధింపబడి, శోధింపబడి నలిగిపోతున్న కుటుంబాలకు ఈ రోజు నుంచి విడుదల కలుగునుగాక. వాళ్ళ కుటుంబాల్లో విడుదల కలుగునుగాక. వారి పిల్లల జీవితాల్లో విడుదల కలుగునుగాక. ఏ కట్ల చేత బంధింపబడ్డారో, అది త్రాగుడు కట్ల, పాపపు కట్ల, వ్యభిచారపు కట్ల, లోక సంబంధమైన దురాశలనే కట్ల చేత బంధింపబడిన వారికి ఈ రోజు నుంచే విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో నెమ్మది లేక, అనుకున్నవి జరగక, ఉద్యోగ విషయాల్లో, వ్యాపారాల విషయాల్లో, వ్యవసాయ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కడైతే బంధింపబడ్డారో ఈ రోజు నుంచే నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. అద్భుతం జరుగునుగాక. నువ్వు చేయగల దేవుడు, ఎందుకనగా నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. నీ బిడ్డల కన్నీటిని చూస్తున్నావు, వేదన చూస్తున్నావు, దుఃఖం చూస్తున్నావు. ఈ రోజు నుంచి ఒక నూతన బలం నీ బిడ్డలకు కలుగునుగాక. నీవే మహిమ పొందమని, నీవే ఘనత పొందమని మా ప్రభువును, మా రక్షకుడు నజరేయుడైన యేసు నామమున పేరట నీ మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి, వింటున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రభువును, రక్షకుడు నజరేయుడైన యేసు నామమున పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.